హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా చిటిమిలు పాతకాలం రెసిపీ ఉంది కదండి, దాంతో మంచి ఉప్మా లాగా చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనము పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసుకునే చిటిమిలు అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. అప్పటి రోజులు ఏంటంటే ఈ సేమియాలు కానీ పాస్తాలు కానీ ఇవన్నీ లేవన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గోధుమ పిండి వీట్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోనండి, చక్కగా వాటర్తో మిక్స్ చేసేసుకొని దాన్ని ఇట్లా పిండిలాగా చేసుకుంటారండి. చేసుకొని ఏం చేస్తారంటే అందరు కూర్చొని ముచ్చట్లు ఆడుకునేటప్పుడు, అప్పట్లో ఈ ఫోన్లు ఈ టీవీలు అన్నీ ఏం లేవు కదండి. పాతకాలంలో ఏంటంటే ఏం చేసేవాళ్ళంటే ఇదిగోండి ఇలా పిండి ఉంటుంది కదా, దీన్ని కొంచెం ఇలా తీసేసుకొని చూడండి ఇలా మాట్లాడుకుంటూ వీటిని ఇట్లా రౌండ్ రౌండ్గా చేసుకునేవాళ్ళు అనమాట. చేసుకొని వీటిని ఏంటంటే అండి ఆ ఎండలో కానీ లేకపోతే నీళ్ళలో కానీ ఒక 2-3 రోజులు బాగా డ్రై అయిపోయే వరకైతే ఎండబెట్టుకుంటారు, సైజులను బట్టండి. అట్లా చిన్న సైజు, కొంతమంది ఇట్లా బాగా చిన్న సైజు చేస్తారండి, చేసి చేయనట్టు అనమాట. బాగా సన్న సేమియాలాగా రావాలంటే ఇట్లా కూడా అనమాట. ఇంకొక రకం ఏంటంటే ఇదిగోండి చూడండి. ఇంకా టీవీలు వచ్చిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో ఉంటారు కదా ముసలివాళ్ళు, వాళ్ళు టీవీలు చూసుకుంటా కూడా ఏంటంటే ఇలా చేసుకునేవాళ్ళు అంట. అంటే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. ఇట్లా అన్ని గబా అన్నీ బాగా చేసేసుకోనండి. వీటన్నిటిని ఏంటంటే ఇట్లా ఎండలో ఎట్లా అన్న పొడవుగా అంటే పొడవుగా, చిన్నగా అంటే చిన్నగా అనమాట. ఇప్పుడు మనం వీటిని ఇలా చేసేసి ఈ ప్లేట్ నుండి నేను ఆల్రెడీ చేశాను, వాటిని అయితే డ్రై అవుతున్నాయి అనమాట, పెట్టేశాను. మీకు చూపిద్దాము అసలు ఎలా చేయాలో అన్నట్టు నేను మీకు చూపిస్తున్నానండి. ఇట్లా మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఇట్లా ఇదిగోండి, నేను పాతకాలం రెసిపీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. నేను మొన్న చిటిమిన్లు మన గోధుమ పిండితో చూపించా కదండి, అవి అనమాట. మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవైతే ఒక 3 days నేను ఇట్లా నీడలో ఎండబెట్టాను. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఎండలో కూడా పెట్టానండి. చూడండి చక్కగా ఫస్ట్ వీటిని చక్కగా బాగా డ్రై అయిపోయి గలగలలాడుతున్నాయి కదండి. ఇట్లా వీళ్ళు మన పాతకాలంలో చాలా రోజులు స్టోర్ చేసుకునేవాళ్ళంట. ఇప్పట్లో సేమియా ఇక ఉండవు కాబట్టి వీటితోనే ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా ఉప్మా చేసుకోవాలన్నా వీటితో హెల్దీగా, పైగా వీట్ ఫ్లోర్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసానండి. ఇవ్వండి, కొంచెం గిన్నె హీట్ అయిన తర్వాత అండి కొంచెం గీ వేసుకుంటే బాగుంటుంది. బట్ నేను ఏంటంటే బటర్ వేస్తున్నాను, బయట నుంచి తెచ్చింది. మీరు గీ ఉంటే గీ, లేదంటే ఏదంటే అది వేసేసుకోండి, లేదంటే ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. చూడండి ఇదంతా ఒకసారి మంచిగా కరిగిపోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ చిటిమిని ఇందులో వేసేస్తున్నాం అనమాట. వేసాకండి ఇది కొంచెము మనం అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. చక్కగా వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇందులో. చూడండి వేయించుకున్న తర్వాత మనం వీటిలో ఏంటంటే మనం 1 కప్పు తీసుకున్నామంటే 3 cups వాటర్ పోసాయండి. వీటిని మనము చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వాటర్ వేసినాం చూడండి. వెంటనే వీటిని స్ట్రెయిన్ చేసేసి మన రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఉంటుంది కదా, చల్లటి నీళ్ళలో వేసేద్దామండి. ఇదిగోండి ఇలా స్ట్రెయిన్ చేసిన వాటి మీద నేను చల్లటి నీళ్ళు పోస్తున్నాను, చూసారు కదా. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. దీనిలో ఏంటంటే అండి మీరు హెల్దీగా నెయ్యి అంటే నెయ్యి, ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా అనమాట. ఇదిగోండి ఇందులో కొంచెం తాలింపు గింజలు వేసేస్తున్నాను. చూడండి ఇవి కొంచెం వేగగానే ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మాడకుండా కొంచెం వేయించేసుకున్నమాట. అలాగే క్యారెట్, అలాగే చిల్లీ చిన్న చిన్న ముక్కలు వేసేసి వీటిని మంచిగా కుక్ చేసుకోవాలండి. అలాగే కరివేపాకు. ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి, చూసారు కదా. కలర్ మారాక మనము మన చిటిమిల్ని దీనికి యాడ్ చేయాలన్నమాట. ఇంకా చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్. చూడండి దీనికి ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చక్కగా ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ చిటిమిల్లి కూడా వేసేస్తున్నాను. చూడండి ఇవి కూడా ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం టేకింగ్ ఏమి ఉండదండి. ఇదిగోండి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే ఈ చిటిమిలు అనేవి మళ్ళీ ఉడకలేదంటే పిల్లలకు పెట్టామంటే బాగుండదు కదా, దానికోసం చెప్పేసి. ఇప్పుడు దీనికి ఏంటంటే మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి. జస్ట్ కొంచెమే కాబట్టి క్వాంటిటీ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా ఉడికి వేసేసాను. అలాగే దీనికి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. నేనైతేనేమో పెప్పర్ పౌడర్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి చక్కగా ఇప్పుడు లాస్ట్లో అయిపోయింది అనమాట, మంచిగా కుక్ అయిపోయినాయి అన్నీ. కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నానులేండి నేను కూడా. ఒకసారి కలిపేసుకున్నాము మంచిగా. ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే దీనికి కొంచెం ఉల్లి పరుకులు మన ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, పెద్ద ఇదేం లేదు. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని
ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. ఇంకా వేడివేడిగా తినేయటం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి కలర్ఫుల్గా చక్కగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చిటిమిల్లి ఉప్మా అండి. చాలా బాగా వచ్చింది. చక్కగా ఉన్న వెజిటబుల్స్ అయితే వేసాను. మీరు కూడా ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని అయినా ఎగ్తో అయినా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.